హాయ్ హలో వెల్కమ్ టు పీపుల్ పల్స్. నేను మీ కేకే. గడిచిన 2019 ఎలక్షన్స్లో కేకే సర్వే చెప్పిన ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో యాజ్ ఇట్ ఈస్గా 98% యాక్యురసీతో మనం ముందుకు వచ్చాం. ఈసారి కూడా మీకు జిల్లాల వారీగా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏ జిల్లాలో ఎవరి బలం ఎంత ఉంది, ఏ జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలవబోతుంది, ఏ జిల్లాలో ఏ పార్టీకి తక్కువ సీట్లు రాబోతున్నాయి లేదా టైట్ ఫైట్ ఉందనేది మనం డీటెయిల్ తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోయే నియోజకవర్గం విజయనగరం. విజయనగరంలో ఉన్నటువంటి 9 నియోజకవర్గాల్లో 9కి 9 వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్నప్పుడు ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ అభిమానులు లేదా టీడీపీ అభిమానులు విపరీతంగా కేకే సర్వేస్ని కేకేని ట్రోల్ చేయడం జరిగింది. ఇది మరీ పేడు అయిపోయారు, అమ్ముడు పోయారు, కొనేశారు, మరి 9 ఎలా గెలుస్తుందన్నాయి. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ విజయనగరం మొత్తం 9 సీట్లు గెలుచుకోవడం తర్వాత అభిమానించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్పారు, శభాష్ వీళ్ళు బాగా చేశారు అని మనకు ప్రశంసల వర్షం కురిపించారు. అదే కేకే సర్వీస్ నుంచి ఈరోజు చెప్తుంది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం విజయనగరంలో ఖచ్చితంగా కూటమి 3 సీట్లు గెలుచుకోబోతుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి 3 సీట్లు అంటే హేమీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ బలం, పార్టీ బలం తోడై మరో 3 సీట్లు గెలుచుకోబోతుంది వైఎస్ఆర్సీపీ. మిగిలిన 3 సీట్లు మటుకు నువ్వా నేనా అంటే 5,000 అటు ఇటుగా ఓట్ బ్యాంకింగ్తో ఫైట్ చేస్తున్నారు. ఇంకా 25 రోజులు ఉంది కాబట్టి ఈ 3 సీట్లు మిగిలినటువంటి టఫ్ ఫైట్లో ఉన్నటువంటి 3 సీట్లు ఎవరైనా గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. ప్రతిరోజు ఒక 10 కుటుంబాలను మనం కన్విన్స్ చేసుకోగలిగితే, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఓట్లు వేసేటట్టు చేయగలిగితే, ఒక రోజులో 100 మందిని మీరు కన్విన్స్ చేసుకోగలిగితే, మిగిలిన 25 రోజుల్లో ఒక 2,500 నుంచి 3,000 ఓట్ల వరకు మీరు కన్వర్ట్ చేసుకోగలిగితే, అంటే కాళ్ళకు బలపం పెట్టుకొని తిరిగి ప్రతిరోజు ఒక 2-3 గంటలు మాత్రమే పడుకొని మిగతా రోజులు మొత్తం వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ సుఖాలేంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఎక్కడ ఐడెంటిఫై చేసి, అంటే ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆ ఓట్ బ్యాంక్ని టర్న్ చేసుకోగలిగితే ఈ 3 నియోజకవర్గాలు ఇక్కడే కాదండి ఎక్కడైనా సరే కూటమి ఉన్నటువంటి లేదా వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలు పక్కన పెడితే మిగతా టఫ్ ఫైట్ నియోజకవర్గాలన్నీ ఎవరైనా కానీ కన్విన్స్ చేసుకొని వాళ్ళ వైపుగా టర్న్ చేసుకునే దానికి ఆస్కారం ఉంది. టఫ్ ఫైట్ ఇన్ ద సెన్స్ 5,000 ఓట్లకు అటు ఇటుగా ఉన్నవన్నీ. ఇప్పటికీ మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు సర్వేస్లో, పొలిటికల్ సర్వేస్లో కూటమి గెలిచిపోతుందని లేదా వైఎస్ఆర్సీపీ గెలిచిపోతుందని. ఇప్పటికున్న పరిస్థితి కనీసం 40-50 నియోజకవర్గాలు టఫ్ ఫైట్లో ఉన్నాయి. ఇప్పటికీ ఈ రోజుకి ఈ క్షణానికి ఏ పార్టీ గెలుస్తుందని ఏ పార్టీ ఓడిపోతుందని చెప్పే వీడియోలు మీరు నమ్మవద్దు. ఎందుకంటే టఫ్ ఫైట్లో ఉన్నవి ఇద్దరు కన్విన్స్ చేసుకునేదానికి అధికార పార్టీకి అవకాశం ఉంటుంది, అపోజిషన్ పార్టీకి అవకాశం ఉంటుంది. అలాగే కూటమి ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీకి అగెనిస్ట్గా ఇప్పుడు టీడీపీ లేదా జనసేన కూటమి కట్టే కాబట్టి ఖచ్చితంగా ఒక కూటమికి ఉన్న అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే బీజేపీ కలిసింది కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. బీజేపీ కలవడం వల్ల కొంతమంది మతాలు వాటికి దూరం కావడం వల్ల వాటి వల్ల అగెనిస్ట్ ఉంటుంది. ఏదైనా ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూ బేస్లో ఉండేటువంటి కొంతమంది ఓట్ బ్యాంకింగ్ దూరం అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సహజంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది చెప్తున్నట్టు నేను పలానా కులానికి చెందినవాడిని, నేను ఆ కులానికి సంబంధించిన నాయకుడికే ఓటేస్తాను, నేను పలానా మతానికి చెందినవాడిని, ఆ మతానికి సంబంధించిన నాయకుడినే ఓటేస్తానన్నది ఉంది. కానీ అందరూ గొర్రెలు కాదు. కొంతమంది బేసిక్గా ఆలోచించి ఈ పార్టీ కరెక్ట్ కాదు, ఈ పార్టీ కరెక్ట్ అని వేసేవాళ్ళు, ఈ క్యాండిడేట్ కరెక్ట్ కాదు, ఈ క్యాండిడేట్ కరెక్ట్ అని ఓట్లు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందరినీ గొర్రెలుగా ఒక గ్రూప్గా కన్సిడర్ చేసి ఈ కులంలో ఈ నియోజకవర్గంలో ఇంతమంది ఉన్నారు, ఈ కులం ఓట్లన్నీ దీనికి పడతాయి, ఈ మతం ఓట్లన్నీ దీనికి పడతాయి అనేది రాంగ్ కన్సెప్షను, రాంగ్ పర్సెప్షను. సర్వేలు కూడా లేకపోతే అనలైట్ చేసేవాళ్ళు కూడా ఈ నియోజకవర్గంలో ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి ఈ నియోజకవర్గం కాపులు ఎక్కువ ఉన్నారు, కాపులంతా దీనికే ఓట్లు వేస్తారు, ఈ నియోజకవర్గం కమ్మోలు ఎక్కువ ఉన్నారు, రెడ్లు ఎక్కువ ఉన్నారు, మాల ఎక్కువ ఉంది, మాది ఎక్కువ ఉంది, దీన్ని బట్టి ఓట్ బ్యాంకింగ్ అని డిసైడ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మనుషులకు బుర్ర ఉంది, ఆలోచిస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళ గురించి మీకు ద్వేషం కానీ లేదా వాళ్ళు బాగా మాట్లాడుతున్నారని కానీ మీకు ఒక అభిప్రాయం ఉంటుంది. ఫర్ సపోజ్ మీకు బొత్స గారు మాట్లాడుతుంటే అంటే మీకు మాటలు అర్థం కావు, ఏంది ఆయన మాట్లాడతారు, ఆయనకి ఎలా మినిస్టర్ ఇచ్చారనుకుంటారు. కానీ బొత్స సత్యనారాయణ గారు కనీసం 3-4 నియోజకవర్గాల్లో ఆయన ప్రతి ఊరిలో ఒక 10 మంది ఫోన్ చేసి 10 మంది పేరు పెట్టి మాట్లాడి 10 ఊర్లు తిరిగి మాట్లాడగలిగిన శక్తి 10 నియోజకవర్గాల్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అంటే ఈ గడిచిన 25 ఏళ్ళగా ఏ ఊర్లో పెళ్ళి అయినా లేకపోతే పేరంటమైనా లేకపోతే చావు అయినా లేదా ఏదైనా ఒక గ్రూప్ గ్యాదరింగ్ అయినా ఆ 4 నియోజకవర్గాల్లో అంత పటిష్టమైనటువంటి నెట్వర్క్ ఉన్నవాళ్ళు కాబట్టి 4 నియోజకవర్గాలు పుష్ చేయగలుగుతారు. గడిచిన ఎలక్షన్స్లో మీకు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ అయినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఆయన ఒక్కడికి 40,000 రాష్ట్రంలో ఎవరికి రానిటువంటి ఓట్లు తెచ్చుకోగలిగారు. కానీ ఈసారి మటుకు పరిస్థితులు క్లిష్టంగా ఉండడం వల్ల వాళ్ళ తమ్ముడు బొత్స అప్పలనాయుడు గారికి కొంచెం క్లిష్ట పరిస్థితులుగా ఉన్నాయి. సో ఇక్కడ కూడా సేమ్ పరిస్థితులు ఏంటంటే ఇద్దరు గెలిచేదానికి ఆస్కారమే లేదు, ఎవరో ఒక్కరే గెలిచేదానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా కూటమి వల్ల ఒక అడ్వాంటేజెస్ ఉంటాయి, కూటమి వల్ల డిసడ్వాంటేజెస్ ఉంటాయి. రైట్ క్యాండిడేట్లు పెట్టకపోవడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు జనసేనకి 21 సీట్లే ఇచ్చారు అని జన సైనికులు
ఆవేదనతో బాధతో ఉన్నారు. మేము ఎందుకు సపోర్ట్ చేయాలనే వాళ్ళు ఉంటారు. ఎలాగైనా పవన్ కళ్యాణ్ చెప్పింది మనం సపోర్ట్ చేయాలనుకునే ప్రజలు ఉంటారు. బీజేపీ కలిసింది కాబట్టి కొన్ని మతాలు దూరం అయ్యే పరిస్థితులు ఉంటాయి. సో వీటన్నిటి క్రోడీకరించి ప్రతి ఒక్క డేటాను మనం అనలైజ్ చేసి మీకు జిల్లాల వారీగా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కీప్ ఆన్ వాచింగ్ పీపుల్ పల్స్. మీకు ప్రతిరోజు ప్రతి వీడియోతో మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో ఏ విధంగా ఉన్నదో మనం మీకు తెలియపరుస్తాం. కీప్ ఆన్ వాచింగ్ పీపుల్ పల్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ కేకే.